మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీలోకి రండి అని చెప్పి నాకు ఆయన స్వయంగా నేనేదో హైదరాబాద్ పని ఉండి అలా ఏదో అసెంబ్లీ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రోజు కారిడార్లో వాళ్ళు ఏదో జస్ట్ బాయ్కట్ చేసి బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఎవరో శాసనసభ్యులు ఈయనేనండి పలానా ఇది బ్రదర్ నీకోసం విన్నాను. ఆయన ఇంకో జోక్ కూడా చేశాడు, మీ మామ అందులో ఉంటాడులే నువ్వు రా నాతో కాంగ్రెస్ పార్టీకి రా అని చెప్పేసి ఆయన పిలవడం. నేను సున్నితంగా అలాగే మాట్లాడతాను సార్ అని వచ్చేసాను. ఆ తర్వాత నాకేదో కొంతమంది పెద్దలతో వచ్చిన నా అభిప్రాయం ఒకటే ఉండేది, రాజకీయాల్లో ప్రజలకి సేవ చేయడానికి ఒక రాజకీయ పార్టీ చాలు, అంతే. ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక పార్టీ కావాలి. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నేను నమ్మాను. ఎందుకనంటే తెలుగు జాతి ఉన్నంత వరకు సూర్యచంద్రులు ఎలాగైతే ఉంటారో తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడేటటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే. ఏందంత బలంగా? అంటే ఎన్నో పార్టీలు వచ్చుంటే పోతుంది, ఎన్నో పార్టీలు రావచ్చు పోవచ్చు. నిన్న కాంగ్రెస్ పోయింది, రేపు వైసీపీ పోతుంది, రేపు జగన్మోహన్ రెడ్డి తాళాలు వేసుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేపు ఎమర్జ్ అవుతుంది. లేదా ఆనాడేమో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, చిరంజీవి గారు. నాకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం, నేను ఫ్యాన్స్ అయింది, మెగాస్టార్ ఫ్యాన్స్. నేను కాకినాడలో ఉండేటప్పుడు పెద్ద ఫ్యాన్స్ ఆయన కటౌట్లకి దండ. ఇప్పుడు కూడా నాకు చిరంజీవి గారు అంటేనే అంతేనా? ఇప్పటికి ఈవెన్ పద్మవిభూషణ్ వచ్చింది వెళ్ళొచ్చారా? వెళ్ళలేదు, కానీ నాకు ఆయన కలవాలి, వారితో మాట్లాడాలని చాలా ఉత్సాహం, బాగా ఉత్సాహం, చాలా కోరిక. అంటే ఇప్పుడు మీరు ఇంత జరుగుతుంది కదా, మరి మీ మేనమ్మ గారు ప్రజారాజ్యంకి వెళ్ళినప్పుడు వెళ్ళాలనిపించలేదా? అంటే మీకు నేను ఆ రోజు ఇండిపెండెంట్ ఇవి అయిపోయాక రాజశేఖర రెడ్డి గారు రమ్మన్నా నేను తెలుగుదేశంలోనే ఉండాలని. చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకసారి ఫోన్ చేసి రవి రామ్మ పార్టీలోకి అనడం, నేను అలాగే సార్ అని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాకు రావడం, ఆ రోజే చంద్రబాబు నాయుడు గారితోనే మేము మా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం వేరే ప్రదేశంలో పునాదిరాయి కూడా వేసాం. ఆ కార్యక్రమం భాగంగా అప్పుడు ఆ రోజు నేను పార్టీలో మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి సీతారాం గారు ప్రజారాజ్యంకి వెళ్ళినప్పుడు వాస్తవంగా ప్రజారాజ్యం ఉన్నటువంటి టీమ్స్ అందరూ కూడా నాకు ప్రజారాజ్యంలోకి రమ్మని, అంటే ఆయనకి తెలియదు కానీ అందరూ నాకు చాలా ఒత్తిడి చేశారు. నేను కాకినాడ ఫ్యాన్స్ వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ నేను చిరంజీవి అభిమానిగా ఉండేవాడిని. అక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా నువ్వు రా అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ నాకు ఎందుకో ఒక ఇన్సిడెంట్ నాకు అది క్లిక్ అనిపించలా, ఈ పార్టీ మనగలుగుతుందని నేను అనుకోలేదు. ఏంటి ఆ ఇన్సిడెంట్? చిరంజీవి గారు పార్టీ పెట్టారు తిరుపతిలో, పెద్ద సమావేశం, ఒక 5 లక్షల మందితో సభను ఏర్పాటు చేశారు. చిరంజీవి గారు తన పార్టీ ఏంటి, తన పార్టీ విధానాలు ఏంటి, తన పార్టీ పాలసీస్ ఏంటి అన్నీ చెప్పారు. కానీ తన జెండాని, ఆ పార్టీ జెండాని ఎవరు ఎగరేశారు చెప్పండి? ఎవరు ఎగరేశారు? ఆ పార్టీ జెండాని ఆవిష్కరించింది హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్తో ఎగరేయించారు. నాకు అది ఎందుకో ఎక్కడో సింక్ కాల. సింక్ కాల. ఏంటా సింక్ కాలేదనంటే ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆ రోజు. మరి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన పార్టీని అనౌన్స్ చేశారు. ఎలా చేశారు? నేను తెలుగువాడిని, నాది తెలుగు జాతి, తెలుగు పార్టీ, నా పార్టీ తెలుగుదేశం, నేను తెలుగువాడిని, నా జాతి తెలుగు జాతి, నా పార్టీ తెలుగుదేశం. జెండా ఆవిష్కరణ అందరూ పచ్చగా ఉండాలి, నా జెండా పసుపు అని పెట్టాడు. ఎవరు అనౌన్స్ చేశారు? ఎన్టీ రామారావు గారు. ఎవరు జెండా ఆవిష్కరణ చేశారు? ఎన్టీ రామారావు గారు. బట్ ఎక్కడేం జరిగింది? అంటే ఎవరిని చూసి పార్టీలోకి రావాలి ప్రజలు? భాగస్వామ్యం కల్పిద్దాం అనుకున్నారేమో. అంటే మేము ఇక్కడ కూడా ఇక్కడ భాగస్వామ్యం కల్పించడం ఎక్కడ కల్పించాలి, ఎక్కడ కల్పించకూడదు. నా సిద్ధాంతాన్ని నమ్మి నాతో ఈ రోజు నా నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు, వీళ్ళు నా పనితీరునో, నా కమిట్మెంట్నో, నా క్రమశిక్షణనో నన్ను నమ్మి కార్యకర్తలు కొంతమంది ఉంటారు. కొంతమంది పార్టీ సిద్ధాంతాలను నమ్మి, పార్టీ క్రమశిక్షణ నమ్మి ఉండేవాళ్ళు మరికొందరు ఉంటారు.
ఈరోజు ఉమ్. మరి నా జెండాని వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే ఓకే. వాళ్ళు నా ఏమి చూసి నన్ను నమ్మాలి? ఎస్. అందుకని మీకు క్లారిటీ వచ్చేసింది. నాకు సింక్ అవ్వాలి. సింక్ కావాలా? ఎందుకో ఎక్కడో మీకు 6th సెన్స్ లో ఇది కరెక్ట్ కాదని అభిప్రాయం కలిగిపోయింది. నేను కరెక్ట్ కాదని చెప్పా. ఉమ్. ఆ రోజుల్లో ప్రెస్ మీట్లో ఎవరో ఎక్కడో అడిగినప్పుడు కూడా చెప్పానమ్మా. ఈ మాట. ఓకే. ఎప్పుడు కూడా నా సిద్ధాంతం నేను చెప్పాలి. నా ఇదేంటది నేను చెప్పాలి కదా. అందుకని మీరు అక్కడి నుంచి విరమించారు. నాది వంశీ గారు చెప్తే అది ఎలా కుదిరిద్ది? వాళ్ళు ఎవరిని చూసి రావాలి? అతను చూసి రాలేరు కదా. చిరంజీవి గారిని చూసి రావాలి. చిరంజీవి గారు ఎగరేయాలి, చిరంజీవి గారు మాట్లాడాలి. ఎస్, రైట్. అందుకని ఇక అయిపోయారు. అది నేను ఆగిపోవడం అని కాదు. నేను అప్పటికే తెలుగుదేశంలో ఉన్నా. అదే పూర్తిగా నేను విభేదించా. తర్వాత సీతారాం గారి ప్రజారాజ్యంకి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆడిన మాటలు కూడా నాకెందుకో, నాకే కాదు మా కుటుంబంలో అందరికీ 75% మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ బ్లడ్ రిలేషన్స్ కానీ నచ్చలా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది, ద్రోహం తెలుగుదేశం పార్టీ నాకు మోసం చేసింది, తెలుగుదేశం పార్టీ నాకు అన్యాయం చేసింది, నేను అందుకు ప్రజారాజ్యంలోకి వెళ్తున్నా అని చెప్పి ఏవో మాట్లాడు. మరి ఏంటి మోసం చేసింది, ఎలా మోసం చేసింది? 9 సంవత్సరాల పాటు మంత్రిగా ఇచ్చింది. 83లో ఆయన గెలిస్తే స్పోర్ట్స్ అథారిటీలో ఆయన సెక్రటరీగా పెట్టింది. 85 నుంచి 89 వరకు ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు ఇచ్చింది. 89, 94 మధ్యన మంత్రిగా, 89, 91 మంది మనం ఓడిపోయారు. మళ్ళీ 91 బై ఎలక్షన్లో ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, ఆయనే గెలిపించింది. మళ్ళీ 94లో మళ్ళీ ఆయనకే అభ్యర్థి ఇచ్చారు. 94లో ఆయనకి మళ్ళీ గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు గారు క్యాబినెట్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఉన్నారు. మరి ఎక్కడ మోసం అంటే ఏంటి మోసం? ఆయన అధికారం లేకపోతే 2004లో అధికారం పోయిన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు అధికారం లేకుండా బతకలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన మెంటల్లీ. అంటే ఎప్పుడూ అధికారం కావాలి. ఓకే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏవేవో చేయాలి. ఆయన ఇంటెన్షన్ అది. దానికి కూడా ఇప్పుడు బహిర్గతంగా మాట్లాడుతున్నా, అప్పుడు 4 గోడల మధ్యన మాట్లాడేవాళ్ళ ఇది కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు. 100% వెళ్ళేటప్పుడు చెప్పారా మరి కరెక్ట్ కాదు మీరు డెసిషన్? చాలా క్లియర్గా చెప్పాను. ఏది నువ్వు నాకు చెప్పడం అన్నాడా? ఆయన ఏమన్నాడంటే, ఇది నువ్వు ఒకసారి ఆలోచన చేయన్నాను. పార్టీ మనకి మోసం చేసిందని మీరు భావించగలరు. ఓకే. పార్టీ మనకేం మోసం చేయాలి. ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అంటే అది పార్టీ మిమ్మల్ని రమ్మన్నారు అప్పుడు? రమ్మన్నారు. మా అన్నయ్య గారి ఇంట్లో మా అన్నయ్యని నన్ను కూర్చోబెట్టి ఇలా నేను వెళ్ళిపోతున్నాను, మీరు నాతో రండి అని ఆయన అంటాం. మేమిద్దరం కూడా ఇది కరెక్ట్ కాదేమో మీరు ఆలోచన చేయండి, ఇది సరైనది కాదు, తెలుగుదేశం పార్టీ మనల్ని మోసం చేసిందని అని మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు, మీరు కూడా ప్రజారాజ్యంలోకి వెళ్ళడం అనేది సరైనది కాదు. అయినా మేమిద్దరమే కాదు కదా, ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మన కుటుంబంలో కూడా ఇంకా అనేక మంది ఉన్నారు. నాకు పెద్ద మేనమామ, ఆయనకి సొంత అన్నదమ్ముడు తమ్మినేని శ్యామలరావు గారు ఉన్నారు. మరి ఆయనతో కూడా మాట్లాడు, ఇంకా మా కజిన్ బ్రదర్స్ వాళ్ళ బ్రదర్స్ అందరితో మాట్లాడండి. ఎవరు కూడా దీనిని నచ్చడం లేదు కాబట్టి మీరు వెళ్లకుండా ఉంటేనే మంచిదని చెప్పి చెప్పాం. అయినా ఆయన వెళ్ళలేదు.